నేను ఒక ఏదో స్కిట్ కావాలని స్క్రిప్టెడ్గానో మాస్క్తో వెళ్ళలేదు. ఓకే, ఇందాక మీరు అడిగారు కదా, దానికి కూడా ఒక ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా? సో మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటి? మన లుక్స్ మ్యాటర్ చేస్తుంది. నేను కొన్ని సంవత్సరాలు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కాస్త నాకు కాన్ఫిడెన్స్ చెప్పిన అద్దంలో చూసుకున్నప్పుడు నాకు ఆ హెయిర్, ఓకే, నాకు ఆ షో పట్ల ఉన్న ఆ గౌరవం కానీ కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే మీరు చూస్తే 2 సెకండ్స్లో ఇది తీసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాకు యూట్యూబ్ జర్నీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నాకు వేరే పాస్ట్ నాకు ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను కొత్త జర్నీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే దీంట్లో మనం ఎవరు మోసం చేయని అవసరం లేదు, అబద్ధం చెప్పిన అవసరం లేదు, నిజాయితీగా ఉంటే చాలు, ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను అసలు ఫేస్ ఆఫ్ ద ఛానల్లో రావాలనుకోలేదు. తెరానికి ఉండే నేను ఉండాలి, తెర మీద తను ఉండాలి హరిత గారు అని చెప్పి తను పంపించినప్పుడు కొంచెం తను హెసిటేట్ చేస్తుంటే లేదు నేను తనకు పుష్ స్టార్ట్ ఇవ్వాలి, బూస్ట్ అని చెప్పి జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ నాకు వెరీ లో ఇన్ మై కాన్ఫిడెన్స్, నా గ్లామర్ లుక్స్ పాడిపోయినా నాకు తెలుసు. 2, ప్రజల నుంచి దూరంగా ఉన్న కొన్ని కంప్లైంట్స్ అనేది నా మనస్తత్వం మీరు వెరీ సూన్ మీకు తెలుస్తుంది కూడా అసలు నేను ఏంటి, నా పర్సనాలిటీ ఏంటది. కొంచెం పేట్రియట్ భావాలు ఉండటం, చిన్న తప్పులు కూడా సహించలేను, సమాజంలో జరిగేది కూడా చూసి సహించలేని మనస్తత్వం ఉన్నప్పుడు అలా పెరుకుంటూ వచ్చినప్పుడు ఇక జనం మీద నాకు ఉన్న కంప్లైంట్, నేను అదే ప్రజలను ప్రేమిస్తా, అదే ప్రజల మీద నాకు కంప్లైంట్ కూడా ఉండదు. అదే చిన్న విషయాలు. సో దాంతో నేను జనాన్ని ఫేస్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం నా ఫేస్ చూపించకూడదు అనే ఉద్దేశంతో ఎలా రావాలి, తనకి నేను బ్యాక్ బోన్లో ఉండాలనే ఉద్దేశంతో ఎలా రావాలి ఛానల్కి అనుకున్నప్పుడు క్రియేటివ్ మైండ్ అనుకోండి, ఏదైనా సరే ఒక కాన్సెప్ట్గా మాస్ క్రియేట్ చేసుకున్నా వచ్చాను. మీరు నా పాత ఛానల్లో మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, అది వెరీ జెన్యూన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అలా వచ్చిన వాడిని నేను తర్వాత షోలో నాకు ఇలా అవకాశం ఉందని తెలిసినప్పుడు షోకి నేను ఇదే మాస్క్తో నేను ఫస్ట్ వీడియో బయట ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నచ్చింది, దాన్ని క్రియేటివ్గా ఫీల్ అయ్యారు. నా వాయిస్ కానీ నా కాన్ఫిడెన్స్ కానీ నా మాట్లాడే విధానం నచ్చింది అని పిలిచారు. ఫర్దర్ రౌండ్స్ని క్వాలిఫై అవుతూ వచ్చాను. వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్ని క్యారీ చేసి వచ్చారు. సో మాస్క్ మ్యాన్ పేరు అలా పట్టడం జరిగింది. నేను 2 పేరు, హృదయమానం, హరిత హరీష్. సరే, ఇప్పుడు మీరు ఎవరైతే మాస్క్ మ్యాన్ అనే వర్డ్ని మీరు నిలబెట్టుకున్నారు, చివరి దాకా ఉండి టైటిల్ రేస్ దాకా వెళ్ళలేరు కదా, త్వరగా బయటకు వచ్చారు, దాన్ని నిలబెట్టుకోలేకపోయారు కదా, ఎలా ఫీల్ అవుతున్నాను? అది చెప్తున్నాను కదా, మాస్క్ మ్యాన్గా మీకు పరిచయం అవ్వడం జరిగింది. ఆ మాస్క్ నా ఫేస్ వరకు వేసిన తర్వాత మాస్క్ తీసాను. మీరందరూ చూసారు, నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అగ్ని పరీక్షలో మాస్క్ తీయడం నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. జనాన్ని ఫేస్ చేయడం, అంత కెమెరాస్ని జనం నుంచి దూరంగా ఉన్నాను కదా, దాంతో అయిపోయింది.